हरिः ओं श्रीगुरुभ्यो नमः। परुडै ईश्वरुडै महामहिमुडै प्रादुर्भवस्थानसंहरणक्रीडनुडै त्रिशक्तियुतुडै अन्तर्गतज्योतियै परमेष्ठिप्रमुखामराधिपुलकुन् प्रापिंपराकुण्डु దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభు లీలలద్భుతములు యవని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రునేనా విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భర్ధకీర్తను. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయ లోకములందలు అశక్తి బాసి ఏ తాపములేక భ్రమగతి దారుజితశ్రములై చరింతురే. ఆ పరమేశు మృక్కెద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు శశి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు శశి అయిన ఫల సంచయము ఎవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరిమితున్ భజింతు అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ శశిననో మనో నియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధప పదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురు యమ్వాని. అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడున్. అణవో అణువో కాక కడున్ మహావిభవుడో అచ్ఛిన్నుడో ఛిన్నుడో గుణియో నిర్గణుడో యటంచు విబుధుల్ కుంఠీభవ తత్వమర్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంజెసదురు అట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించదం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సంప్రచరత్సు నానాయోగేషు విరిచితాంగక్రియేష్వపూర్వం యత్తత్క్రియాఫలం ధర్మాఖ్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణాం అర్ధనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవ ఏవ భావయమాన ఆత్మనైపుణ్యం మృదితకషాయో హవిష్వధ్యర్యుభిర్గృహ్యమాణేషు స యజమానో యజ్ఞభాజో దేవాంస్థాన అవయవ ఏష్వభ్యదయాయతే. ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఆ భరతుడు చేసినటువంటి యజ్ఞాల గురించి చెప్తూ, ఆయన యజ్ఞాలు చేశాడయ్యా, క్రతువులు చేశాడయ్యా, తర్వాత యాగాలు చేశాడు, అందులో ప్రకృతి సంబంధమైనటువంటివి వికృతి సంబంధమైనటువంటివి చేశాడు. అంటే ఒక ప్రధానమైనటువంటి ఒక యజ్ఞం ఉందనుకోండి, ఒక క్రతువు ఉందనుకోండి, లేకపోతే ఒక యాగం ఉందనుకోండి, దానికి అంగంగా దానికి సబ్సిడరీ అని మామూలుగా మనం అంటూ ఉంటాం. అలాగా పక్కన ఆ ఈ ప్రధానమైనటువంటి యజ్ఞానికి సపోర్టివ్గా ఉండేటువంటి కొన్ని హోమాలు చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. వాటిని అంగహోమములు లేకపోతే అంగయాగాలు లేకపోతే అంగయజ్ఞములు అనేటువంటి వాటితో పిలుస్తుంటాయి. అంటే మెయిన్గా జరిగేటువంటి యజ్ఞక్రతువు ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా వేదంలో చెప్పబడినటువంటి విధంగా మెయిన్ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు అంగయజ్ఞాలు లేకపోతే అంగహోమాలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకే హోమకుండ ఉండకుండా మిగతా అంగములు అంటారు వాటిని. ఆ అంగముల యొక్క
స్థితితో ఉండేటువంటి ఆ యజ్ఞాలని ప్రకృతి యజ్ఞాలు అంటారు. కొన్నిట్లో ఆ అంగాలు కొన్ని మెయిన్ యజ్ఞాలకి అన్ని అంగాలు అక్కర్లేదు. అదేవిధంగా మెయిన్ యజ్ఞం ప్రారంభించే ముందు ఒక యజ్ఞం జరుగుతుంది, ఒక యాగమో లేకపోతే ఒక హోమమో జరుగుతుంది. అయిన తర్వాత కూడా ఈ మెయిన్ హోమం అయిన తర్వాత, ఈ మెయిన్ క్రతువు యజ్ఞము అయిన తరువాత మళ్ళీ పరిసమాప్తి అందు కూడా కొన్ని హోమాలు యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వేదంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంగములు అన్నారు. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటి అంటే, పరమాత్మ యజ్ఞస్వరూపుడు, యజ్ఞ పురుషుడు. కాబట్టి పురుషుడు అంటే ఉదాహరణకు ఒక మానవుడు ఉన్నాడు అనుకోండి. మానవుడు ఉంటే ఆ మానవుడి యొక్క శరీరం లేదా తల ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, చేతులు కాళ్ళు అంగములు ఉంటాయి కదా. అదేవిధంగా యజ్ఞ పురుషుడు అయినటువంటి పరమాత్మకు అంగములు ఏ విధంగా అయితే ఉంటాయో, ఒక్కొక్క అంగము ఏ పనిని చేస్తూ ఉంటుందో అదేవిధంగా యజ్ఞములకు అంగములు ఉండును. కాబట్టి ఈ అంగములు కూడా క్రతువుల రూపంలో, హోమాల రూపంలో, యాగాల రూపంలో ఉంటాయి. కానీ మెయిన్ బాడీ ఏదైతే ఉందో ఆ మెయిన్ బాడీ ది యజ్ఞము, క్రతువు, యాగము, సవనము అంటూ ఉంటారు. ఇది అటువంటి అంగములతో కూడుకున్నటువంటివి. చిన్న అంగములు, పెద్ద అంగములు, కొన్నిటికి అంగములు ఉండి కొన్నిటికి అంగములు లేకుండా చేసేటువంటివి అన్నీ కూడా ఆయన చేసేసాడయ్యా భరతుడు. చేసేసిన తరువాత ఇప్పుడు ఆయన యథావిధిగా చేశాడు. ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాడు. సవనం చాతుర్హోత్ర విధినా. చాతుర్హోత్ర అంటే ఏమిటి? హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనేటువంటి 4 వేదాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆ మంత్రాలని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి ఆ వేద క్రియని యజ్ఞము, హోమము, క్రతువు, యాగము అంటూ ఉంటారు. అది యథావిధిగా హోత్ర విధిన, విధిపూర్వకముగా. విధి అంటే విధించబడినటువంటిది. ఏది విధిస్తుంది ఈ ప్రొసీజర్ అంటే వేదం. కాబట్టి అటువంటి వేద క్రియల్లో అధ్వర్యులు హవిస్సులను స్వీకరిస్తారయ్యా. అధ్వర్యుడు అనేటువంటి అక్కడ ఒక ఋత్వికి కూర్చుని చేస్తూ ఉంటాడు కదా. అటువంటి అధ్వర్యుడు ఏం చేస్తాడంటే హవిస్సులు తీసుకుని కర్మాంగాలలో హోమాది క్రియలు ఆచరిస్తూ ఉంటాడు. ఆయనేమో ఈ హవిస్సుల్ని వేస్తూ ఉంటాడు. అలాగా వేస్తూ ఉంటే అన్ని మిగతా అంగాల్లో కూడా ఈ అధ్వర్యుడు అనేటువంటి వాళ్ళు హవిస్సులను తీసుకొని దాంట్లోకి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలాగ నిర్వర్తిస్తూ ఉండేటువంటి సందర్భంలో, ఈ వేదోక్త కర్మ జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో దాని నుంచి అపూర్వము అనేటువంటి క్రియాఫలం పుణ్యరూపంలో ఉంటుంది. అప్పుడు అది ఆ హోమాలు చేస్తూ ఉండేటప్పుడు ఫలములు వస్తూ ఉంటాయి. ఆ ఫలాల్లో అపూర్వము అనేటువంటి క్రియాఫలము ఒకటి పుణ్యరూపంలో ఉంటుందయ్యా. ఆ వచ్చినటువంటి ఫలాన్ని ఆ ఫలాన్ని ఆయన స్వీకరించి, భరతుడు యజ్ఞం చేస్తున్నటువంటి ఆ భరతుడు, ఆ యజమాని ఉన్నాడే, యజ్ఞం ఎవరైతే సంకల్పించి దానికి ప్రధానమైనటువంటి కర్త ఎవరైతే ఉంటారో వాడిని యజమాని అంటారు. మిగతా వాళ్ళని ఋత్విక్కులు అంటారు. ఈ హోత, బ్రహ్మ, అధ్వర్యుడు వీళ్ళని ఋత్విక్కులు అంటారు. ఈయన్ని యజమాని అంటారు. ఈ యజమానిని యజ్ఞం చేసేటువంటి యజమాని అంటాడు. ఇప్పుడు వచ్చినటువంటి అపూర్వము అనేటువంటి పుణ్యరూపంలో వచ్చినటువంటి ఆ ఫలాన్ని ఈయన భరతుడు ఏం చేసేవాడో తెలుసా? పరీక్షితు ఆ యజ్ఞ ఫలాన్ని ఈ దేవదేవుడైనటువంటి పరదేవతాయాం భగవతి వాసుదేవ ఏవ భావయానః ఆయనకి ఇచ్చేస్తే ఆ వచ్చినటువంటి ఫలం యాజ్ ఇట్ ఈజ్గా కూడా భగవంతుడైనటువంటి వాసుదేవుడికి ఆయన సమర్పించేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే మనకి కలిగినటువంటి ఫలాలన్నీ కూడా వాసుదేవుడికి ఎప్పుడైతే సమర్పిస్తూ ఉంటామో, ఇలాగా ఈశ్వరుకే సమర్పించినటువంటి ఆ యజ్ఞ ఫలాల వల్ల ఏం జరుగుతుంది అంటే,
ఈ యజమాని యొక్క బుద్ధిలో రాగద్వేషాలంటూ ఏమీ ఉండవు, రాగద్వేషాలు నశించుకుపోతాయి. ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఇది ఉదాహరణకి మనం ఏదైనా సరే ఒక కార్యక్రమం చేస్తున్నాం అనుకోండి, అదే ఏదో పూజ చేసుకుంటాం, లేకపోతే పారాయణ చేసుకుంటాం, ఏదో అనుష్ఠానం చేసుకుంటాం. చేసుకున్న చివరిలో ఏమిటంటే కాయేన వాచ మనసేంద్రియాను బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పేసేసి ఇప్పుడు మనం పారాయణ చేసాం, ఒక హోమం చేసుకున్నాం, ఒక వ్రతం చేసుకున్నాం, ఒక అనుష్ఠానం చేసుకున్నాం. ఆ క్రియ జరిగిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక క్రియ జరిగితే ఇమ్మీడియట్గా ఫలం వస్తుందిగా. ఆ ఫలాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నారాయణాయేతి సమర్పయామి, నారాయణుడికి ఇచ్చేస్తున్నాము అంటే ఏమిటి, ఇంకా ఆ ఫలం వచ్చినటువంటి ఫలం మనది కాదు, ఆ ఫలాన్ని మనము భోగించం, దానిని మనం అనుభవించం. అంటే అలాగ ఫలం ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ ఫలం మీద మనకి రాగం ఉండదు, ఆ ఫలం మనకి లేదు కదా అనేటువంటి ద్వేషము ఉండదు. బుద్ధిలో ఉండేటువంటి రాగద్వేషాలు నశించిపోతాయి పరమాత్మకి ఇస్తే. అదే కానీ మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలాన్ని మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇస్తాం, ఇష్టమైనటువంటి వాళ్ళకి మామిడి పండు ఇస్తాం, ఇష్టం లేనటువంటి వాళ్ళకేమో అరటిపండులో సగం ముక్కే ఇస్తాం. ఇప్పుడు ఆ ఫలం ఉందే, ఆ ఫలం ఆ మామిడి ఫలమో లేకపోతే అరటి ఫలమో ఉందే, ఈ ఫలం మనకి ఇష్టమైనటువంటి వాడికి అనిపిస్తే మామిడి పండు ఇచ్చి అబ్బా చాలా బాగుందే, ఇది ఇక్కడి నుంచి తెప్పించానా అని ఇస్తాం. అదే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉంటే మొహం పక్కకు తిప్పేసి అరటిపండు మొక్క దానికి ఇలా తగలాయి అంటూ ఉంటాం. ఈ విధంగా మన బుద్ధిలో ఏమున్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. ఎప్పుడున్నాయి, ఫలాలు ఇస్తున్నప్పుడు ఉన్నాయి. ఈ ఫలాలన్నీ ఎక్కడివి, భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ఫలాల మీద నీ అధికారంతో నువ్వు చేస్తూ ఉంటావు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫలాలన్నీ కూడా భగవంతుడికి ఇచ్చేసా అవి మనవి కావు. ఎప్పుడైతే అవి మనవి కావో అప్పుడు మనవి కానటువంటి వస్తువు మీద మనకి రాగము ఉండదు, ద్వేషం అంతకన్నా ఉండదు. ఇది భాగవతం మనకు అందిస్తూ ఉండేటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మెసేజ్. ఇది భావన చేస్తూ మనం ఇలా సమర్పించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో మెకానికల్గా చదివేస్తూ ఉంటాం. చదివేసేసి ఏమండి ఈవేళ బ్రహ్మాండంగా చేసుకున్నామండి, దానివల్ల మాకు అన్నీ వచ్చేసేయండి, ఆ ఫలాలను అనుభవించేస్తున్నావు. ఆ అనుభవించేస్తూ ఉండేటప్పుడు ఆ ఫలం రానప్పుడేమో ద్వేషిస్తావు, ఆ ఫలం వస్తే అనుభవించేస్తున్నావు. నువ్వు ఇంకా భగవంతుడికి ఇచ్చిందేముంది అంటే నీ బుద్ధిలో ఏముందనమాట, రాగద్వేషాలు రెండూ ఉన్నాయి. కాబట్టి భరతుడు ఏం చేశాడు అంటే ఆయన పరదేవతాయాం భగవతి వాసుదేవేయ అలాగ ఇచ్చేయడం వల్ల ఆయనకి ఏం జరిగింది అంటే ఆత్మ నైపుణ్యం మృదిత కషాయ. ఆత్మ నైపుణ్యం అంటే బుద్ధిలో ఉండేటువంటి ఆ చాలా నేర్పుగా, చాలా గొప్పగా, చాలా ఎక్సలెంట్గా ఈ కార్యక్రమాలు చేసాం, ఈ ఫలం వచ్చింది, అపూర్వమైనటువంటి ఫలం వచ్చింది అనేటువంటి అవన్నీ వాటి మీద ఈయన రాగద్వేషాలు రెండూ వదిలిపోయాయి. అలాగా ఆయన మిగతా హోమాలు కూడా చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. అవన్నీ అంగహోమములు లేకపోతే అంగయజ్ఞములు లేదా అంగక్రతువులు అంటూ ఉంటాం కదా. ఈ మెయిన్తో వచ్చేటు అక్కడ జరుగుతూ ఉండేటువంటి ఆ హోమాల్లోనూ అందులో ఉండేటువంటి వాళ్ళ దేవతలు అంగదేవతలు అంటారు. ఆ అంగదేవతలు తరువాత మెయిన్ దాంట్లో ఉండేటువంటి యజ్ఞపురుషుడు ఉన్నాడు కదా. ఈ యజ్ఞపురుషుడి యొక్క మిగతా హోమాలు జరుగుతున్నప్పుడు ఏ దేవతలనైతే నువ్వు ఆవాహన చేస్తూ ఉంటా ఆ దేవతలు వస్తారు. తర్వాత ప్రధానమైనటువంటి దేవత వస్తాడు. ఆ వచ్చినటువంటి అంగదేవతలంతా కూడా యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అంగములే. అంటే ఆ దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క అంగాలే. ఆయన చేతులు, కాళ్ళు, ముక్కు, మొహం, నోరు, చెవులు, కళ్ళు ఇవన్నీ ఉన్నాయే మానవుడికి ఏ విధంగా. అలాగా ఈ దేవతలందరూ కూడా అంగదేవతలు. వీళ్ళందరినీ కూడా ఈయన భావన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయా హోమాలలో ఏ దేవతలకైతే హవిస్సులు ఇస్తూ ఉంటే ఆయా దేవతలు వస్తున్నారో ఆ దేవతలందరూ కూడా శ్రీహరి యొక్క అంగములే అనేటువంటి భావనతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేస్తూ
పురుష అవయవేషు అభ్యధ్యాయత్. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ఆ వచ్చినటువంటి అంగదేవతలందరూ కూడా పరమాత్మ యొక్క అంగములే అనేటువంటి భావనతో చేస్తూ ఉన్నారు. అందువల్లే మనకి విష్ణు సహస్రనామంలో యజ్ఞస్వరూపుడైనటువంటి వాడిని ఏమంటారంటే యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞే యజ్ఞభృక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అని యజ్ఞాంగము యజ్ఞభృకు యజ్ఞకృత్ యజ్ఞ ఇవన్నీ కూడా పరమాత్మే అనేటువంటి భావంతో వచ్చినటువంటి సంతృప్తో వచ్చినటువంటి ఫలము వచ్చినటువంటి పుణ్యము ఇదంతా ఇది ఏది నాది కాదు నీదే, ఇదం న మమ, ఇది ఏది ఇదంతా నా కాదు మమ నాది అనేటువంటి భావనతో ఇవ్వాలి. దీనినే భాగవతంలో 2వ స్కంధంలో ఒక పద్యం ఉంది. తపములు శేషి అయిన మరి దానములన్నీయు శేషి అయిన జపములు శేషి అయిన, నువ్వు తపాలు చేయి దానాలు చేయి ఏమి చేసినా సరే ఫల సంచయము ఈ దానం చేయడం వల్ల ఈ తపస్సు వల్ల ఈ పారాయణ వల్ల ఈ పూజల వల్ల ఈ అనుష్ఠానాల వల్ల వచ్చినటువంటి ఫలం ఉంది చూసారా, ఫల సంచయము ఆ వచ్చినటువంటి ఫలం అంతటినీ కూడా ఎవ్వని జర్పకున్నా అది ఎవరికి చేర్చాలి. ఈ వచ్చినటువంటి ఫలాలు ఇన్ని మనం చేసినటువంటి కార్యక్రమాల వల్ల వచ్చేటువంటి ఫలాలన్నీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చేర్చాలి. అవి చేర్పకున్నా ఆ ఇవ్వవలసినటువంటి వాడికి ఇవ్వకపోతే ఆ వచ్చినటువంటి ఫలాలు హేయ పదములై అవన్నీ కూడా చాలా అసహ్యకరమైనటువంటి నిందార్హములైనటువంటివి. అవి నీకే ఉంచేసుకుని నువ్వే దాన్ని ఎంజాయ్ చేసేస్తూ ఉంటే అదంతా హేయ పదములై దురంత విపజంచిత రీతిగా నొప్పుచుండు. అవన్నీ కూడా నువ్వే ఎంజాయ్ చేసేస్తూ ఉంటే అవన్నీ కూడా ఆపదలు పెట్టేవే అవుతాయి తప్ప నీకు సుఖాన్ని ఇచ్చేటువంటివి కావు. అందుకనే మనకి కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్, ఇదంతా కూడా తత్ఫలం నారాయణాయేతి సమర్పయామి. ఇది భాగవతం చివరి వరకు ఇచ్చేటువంటి మెసేజ్ ఇది. కాబట్టి మనం ఏమనుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా హోమం చేసామండి, బ్రహ్మాండంగా యజ్ఞాలు చేసామండి, బ్రహ్మాండంగా పారాయణ చేసామండి, ఎంతో సంతృప్తి ఉండండి. మేము చదువుతుంటే ఎదురుగా కూర్చున్నటువంటి విన్న వాళ్ళంతా కూడా చాలా వాడి మోహం వాడికి నువ్వు బాగా చదివి వాడిని మెప్పించడం కోసం నీ చదువేమిటి అర్థం బద్ధం లేకుండా నువ్వు చదువుతూ ఉండేటువంటిది నీలో ఉండేటువంటి నారాయణుడికి సమర్పించాలి కానీ ఎదురుగా కూర్చున్నటువంటి వాడి కోసం నువ్వు సమర్పించడం ఏమిటి బుద్ధి లేకుండా. కాబట్టి ఈ విధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పనులు చెయ్యకూడదు అని చెప్పి భాగవతంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ విధంగా చెప్పాడు. తపములు చేసి అయిన మరి దానములన్నీయు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంచయము ఎవ్వని జర్పకున్న హేయ పదములే చాలా అసహ్యకరమైనటువంటి దురంత విపదంచిత దురంత ఇంకా దాటలేనటువంటి ఆపదలకి వచ్చేస్తాయి నువ్వు పరమాత్మకి ఇవ్వకపోతే ఒప్పుచుండు. అలాగ ఎవరికి ఇవ్వాలో అటువంటి అపరిమితం భజించద, అటువంటి అపరిమితుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి భజించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను అని చెప్పి భాగవతంలో వాళ్ళకి ఇవ్వాలయ్యా అనేటువంటి విషయాన్ని దీంతో చెప్పారు. చెప్పిన తర్వాత దానికి సాక్షాత్ కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవ ఏవ, వాసుదేవుడికే భరతుడు ఇచ్చేసేవాడయ్యా. యజ్ఞభాజో దేవాంస్తాన్ పురుషావయవశ్వభ్యదాయత్. మిగతా ఈ అంగాలన్నీ జరుగుతున్నాయిగా బ్రెయిన్ హోమంతో పాటు అక్కడ ఆరాధింపబడేటువంటి వాళ్ళు అక్కడ హవిస్సులు సమర్పించేటువంటి దేవతలు ఉన్నారే, వరుణుడు అగ్ని ఇంద్రుడు అశ్విని దేవతలు, తర్వాత ఏదో ఆరోగ్యానికి సంబంధించిన దేవతలు, రకరకాలైనటువంటి దేవతల యొక్క అంగ పూజలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా పరమపురుషుడైనటువంటి ఆయన యొక్క అంగములే అనేటువంటి యజ్ఞస్వరూపుడి కింద
చూడాలి, భావన చేసేవాడయ్యా భరతుడు అని చెప్పిన తర్వాత, ఏవం కర్మ విశుద్ధ్య విశుద్ధ సత్వస్వాంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రూపోపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాలారి తరగ గదాది భి ఉపలక్ష్యతే నిజ పురుష లిఖితేనాత్మని పురుషరూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిరనుదినం మేధమాన రయా అజాయత. ఏవం కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్యాంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రూపోపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాలారి గదాది ఉపలక్ష్యతే నిజపురుష హృల్లిఖితేనాత్మని పురుషరూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిరనుదినమేధమాన రయా అజాయత. ఈ విధంగా భరతుడు పరిషత్తు చాలా నిష్కామంగా కర్మ చేశాడయ్యా. నిష్కామ కర్మలు చేశాడు ఆయన. కర్మ విశుద్ధ్య, కర్మలను చాలా పరిశుద్ధంగా చేశాడు. విశుద్ధ సత్వస్య, ఎప్పుడైతే కర్మలు చాలా విశుద్ధంగా చేశాడో, విశుద్ధము అంటే విశిష్టమైనటువంటి శుద్ధమైనటువంటి అంతఃకరణ చేత భరతుడు ఆ కార్యక్రమాలు చేశాడు. అంటే ఏమిటనమాట, ఈ కర్మలు చేసినప్పుడు కర్మఫలములయందు ఆసక్తి, కర్మఫలాసక్తి లేకుండా, కర్మఫల సంగత్వము లేకుండా, ఇది భగవద్గీతలో కూడా నిరంతరం కృష్ణుడు చెప్పేటువంటిది. యూ హ్యావ్ టు డూ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అది కర్మ చేయడం వల్ల ఏ కర్మ చేసినా ఫలం వస్తుంది. ఆ ఫలం వచ్చింది అంటే అది అనుభవించాలనేటువంటి రాగం వస్తుంది. ఆ రాగంతో దాంతో సంగత్వం ఏర్పడుతుంది. ఆ సంగత్వంతో మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటావు. ఈ విధంగా రజోగుణంతో కొట్టుమిట్టులాడిపోతూ ఉండేటువంటి ఆ పద్ధతిని సంసారం అంటారు. ఆ కర్మ మంచిదైనా అదే ఫలితం, చెడ్డదైనా అదే ఫలితం. కాబట్టి ఈయన కర్మలు చేస్తూ ప్రతిదీ కూడా ఇదన్నమమా అని విశుద్ధమైనటువంటి మనస్సుతో ఆయన ఇచ్చేశాడయ్యా. అలాగే ఇచ్చేయడం వల్ల అంతఃకరణం పరిశుద్ధమైపోయింది. ఇంత అంతఃకరణంలో నాది అనేటువంటి భావం లేదు కదా. అన్నీ నేను ఇచ్చేస్తున్నా, ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ ఇచ్చేస్తే నా ఇల్లు క్లీన్గా ఉంటుందిగా, ఏం ఉండవుగా. కాబట్టి అంతఃకరణం, మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి దాంట్లో మనకు అనుభవించబోతున్న మనకు వస్తున్నటువంటి ఫలాలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటే, భగవంతుడికి సమర్పించేస్తూ ఉంటే, భగవత్స్వరూపంలాగా కనిపించేటువంటి సమస్త జీవరాశికి మనం ఇచ్చేస్తూ ఉంటే, అప్పుడు మన అంతఃకరణం క్లీన్గా నీట్గా ఖాళీగా ఉంటుంది. అలాగా అంతఃకరణం పరిశుద్ధమైందయ్యా. ఆ భర్తుడికి నిష్కామంగా కర్మలు చేశాడు. కామంతో కర్మలు చేస్తే మనకు అన్ని ఆరోగ్యాలు వస్తాయి, ఆభరణాలు వస్తాయి, ఫ్లాట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, మంచి చీరలు వస్తాయి, నగలు వస్తాయి, ఇవన్నీ పుత్ర సంతానం వస్తుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంతే తప్ప అంతఃకరణ శుద్ధ అవ్వలేదు. నీ ఇల్లు అంతా వాటితో నిండిపోయింది. నీ అంతఃకరణ శుద్ధ అవ్వాలి. వీటిని చూసుకుని నువ్వు సంతోషపడిపోతూ కూర్చొని ఉంటే భగవంతుడు లోపలికి వస్తే వాడికి టీ కూడా నువ్వు ఇవ్వవు నువ్వు. కాబట్టి అందుకని క్లీన్ చేయాలి. ఆ విధంగా ఆయన చేశాడయ్యా. చేసి ఆయన పరబ్రహ్మస్వరూపుడైనటువంటి, అంటే ఏమిటి, పరబ్రహ్మము, అంటే అన్నిటికన్నా మించినటువంటి బ్రహ్మ, అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ భగవానుడు, ఆ పూజనీయుడైనటువంటి ఆ శ్రీహరి సకల ప్రాణుల హృదయాలలో చిదాకాశ రూపంలో ఉంటాడు. చిదాకాశము అంటే చిత్ అంటే స్ఫురించడం అనేటువంటి విధంగా ఉంటాడు ఆయన. భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఆ వస్తువు మనకి స్ఫురిస్తోంది. ఉదాహరణకు ఒక పువ్వు ఉందనుకోండి, అది పువ్వు అని నీకు ఎందుకు స్ఫురణ కలుగుతోంది అంటే నీలోనే స్ఫురణ అనేటువంటిది ఒకటి ఉంది. పువ్వులో కూడా స్ఫురించాలి అనేటువంటి ఒక స్ఫురణ ఉంది. కాబట్టి ఆ స్ఫురణ పువ్వులోకి వచ్చి అప్పుడు నేను పువ్వుని అని ఆ స్ఫురణ చెప్తూ ఉంటుంది. కాబట్టి చిదాకాశము అంటే
అందులో ఉండేటువంటి స్ఫురస్వరూపమైనటువంటి ఆ ఆకాశ ఆకాశ అంటే అంతటా వ్యాపించినటువంటిది. అంతటా ఏది వ్యాపించింది? సత్ వ్యాపించింది. కాబట్టి సత్ చిత్ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మనే స్వరూపంగా కలవాడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు, ఆ పరబ్రహ్మ అని చెప్పి ఆ పురుషోత్తముడు ఇప్పుడు ఆయన సాకార రూపంలోకి అటువంటి స్ఫురించేటువంటి వాణ్ణి భరతుడు పరీక్షతు ఆయన సాకార రూపంలో భావించాడయ్యా. అంటే ఏమిటి? పుట్టుమచ్చ శ్రీవత్సం ఉన్నట్టు, లక్ష్మీదేవి ఉన్నట్టు, కౌస్తుభమణి ఉన్నట్టు, తర్వాత అడవి పువ్వులు, తర్వాత మాలను ధరించినట్టు, శంఖచక్రాలు ధరించినట్టు గొప్ప పురుషాకారంతో తన భక్తుల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయి ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి నిరంతరము కూడా తన హృదయంలో ధ్యానిస్తూ ఉండేటప్పటికీ ఆ సాకార రూపమే సచ్చితానంద స్వరూపం కింద ఆయన హృదయంలో అలాగ వెలుగుతూ ఉండే నిత్యము దాన్నే ధ్యానిస్తూ ఉండేవాడు. ఆ సాకార రూపాన్నే మనసులో పెట్టుకుంటూ ఉండేవాడు. దీనివల్ల ఏం జరిగింది అంటే ఆ లోపల భాషించేటువంటి ఆ సాకార స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి మీద గొప్ప భక్తి కలిగి ఆ భక్తి ఇంకా రోజురోజుకి పెరిగిపోయిందయ్యా అన్నాడు. అంటే మనలో భక్తి రోజురోజుకి పెరగాలి అంటే మన ఎదురుగా కూర్చున్నటువంటి మనుషులను చూస్తే వాళ్ళు పెరుగుతారు. మనం గుళ్ళోకి వెళ్ళి విగ్రహాన్ని చూసి అదే నిరంతరము ధ్యానిస్తూ ఉంటే అప్పుడు మనలో భక్తి పెరుగుతుంది, అవతల వాళ్ళ మీద మోహాలు పెరుగుతాయి.